అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ క్షణాన ఎలా మాట్లాడతారో ఎవరికీ అర్థం కాదు, చెప్పలేం కూడా. రంగులు మార్చే ఊసరవెల్లిలా ట్రంప్ నిమిషానికో మాట చెబుతూ ఉంటారు. ఒక క్షణంలోనే దాడులు, మరో క్షణంలోనే వెనక్కి తగ్గడం వంటివి ఎక్కువయ్యాయి. ఇరాన్తో యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి ట్రంప్లో వేరియేషన్స్ మరింత పెరిగిన పరిస్థితి ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఇదే తరహాలో ఇటీవల ఇరాన్ నుంచి అమెరికా సైన్యం వైదొలిగిందని చెప్పిన ట్రంప్ మళ్ళీ యూటర్న్ తీసుకున్నారు. వారిప్పుడిప్పుడే ఆగదని తేల్చి చెప్పారు. అంతేకాదు, మరో 2-3 వారాల పాటు ఇరాన్పై భీకర దాడులు చేస్తామని ప్రకటించారు. దీంతో వెస్ట్ ఏషియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఇరాన్ యుద్ధంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్తో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదన్నారు. ప్రపంచంలోనే ఎక్కువగా ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశమైన ఇరాన్ను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ స్టార్ట్ చేశామన్న ఆయన ఇది ప్రారంభమై కేవలం నెల మాత్రమే అయిందన్నారు. గడిచిన 4 వారాల్లోనే అమెరికా సైన్యం విజయాన్ని సాధించిందని తెలిపారు. ఇరాన్ నౌకాదళం పూర్తిగా దెబ్బతినిందని చెప్పిన ట్రంప్ వారి వాయుసేనలు సైతం నాశనమయ్యాయన్నారు. ఆ దేశంలో ఉగ్రవాద పాలన కొనసాగిస్తున్న కీలక నేతలంతా హతమయ్యారని పేర్కొన్నారు. అంతేకాదు, ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ శక్తి కూడా క్షీణిస్తుందన్నారు. మిజైల్స్, డ్రోన్స్ ప్రయోగించే వారి సామర్థ్యం తగ్గిపోతుందన్న ట్రంప్ యుద్ధ చరిత్రలో ఏ శత్రువు కూడా ఇంత వినాశనాన్ని, ఇంత భారీ నష్టాలను చూడలేదని తెలిపారు. తన అధ్యక్షతన అమెరికా విజయం సాధించిందన్న ట్రంప్ మునుపెన్నడూ లేని విధంగా గెలుపొందామని చెప్పుకొచ్చారు. అమెరికాను శక్తివంతమైన దేశంగా మారుస్తున్నామని, ఇరాన్ తాను చేసిన తప్పులకు శిక్ష అనుభవిస్తోందన్నారు. అలాగే ఆయిల్ కోసం పశ్చిమాసియాపై ఎప్పుడూ ఆధారపడకూడదని చెప్పారు. గత అధ్యక్షులు చేసిన తప్పులను సరిచేస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉందన్నారు. ఈ క్రమంలోనే నెలకొన్న ఇంధన సమస్య టెంపరరీ మాత్రమేనని చెప్పారు. తమకు హార్మోజ్ జలసంధి అవసరం లేదని, అమెరికాలోనే పుష్కలంగా చమురు నిక్షేపాలు ఉన్నాయన్నారు. అయితే ఇదే సమయంలో ఇరాన్ ప్రతీకార దాడులతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న గల్ఫ్ దేశాలకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటామని హామీ ఇచ్చారు. తమ మిత్ర దేశాలకు ఎలాంటి నష్టం జరగకుండా రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు, గత 47 ఏళ్లుగా అమెరికా ఇజ్రాయెల్ అంతం కావాలని, ఇరాన్లోని మతోన్మాద పాలన కోరుకుందని ట్రంప్ తెలిపారు. గతంలో ఇజ్రాయెల్పై అతిపెద్ద దాడి జరగగా అది 45,000 మంది పౌరుల మృతికి కారణమైందన్నారు. అలాగే తమ సైన్యం ఊచకోత వంటి పనులు, దారుణాల వెనక ఇరాన్ హస్తం ఉందని ఆరోపించారు. అలాంటి దేశం చేతిలో అణ్వాయుధాలు ఉంటే ప్రపంచానికే ముప్పుగా మారుతుందన్నారు. అందుకే ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండేందుకు వీలు లేదన్న ఆయన వారు అణ్వస్త్రాలను తయారు చేయకుండా అడ్డుకున్నామన్నారు. ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను తయారు చేయలేదని స్పష్టం చేశారు. ఇరాన్ చమురును లక్ష్యంగా చేసుకుని ఇప్పటివరకు తాము ఎలాంటి దాడి చేయలేదని ట్రంప్ పేర్కొన్నారు. కానీ అవసరమైతే మాత్రం వాటిని కూడా టార్గెట్ చేస్తామని హెచ్చరించారు. అమెరికా భద్రత కోసమే ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని స్టార్ట్ చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగానే ఇరాన్పై యుద్ధాన్ని త్వరలోనే ముగిస్తున్నామన్నట్లుగా సంకేతాలు ఇచ్చారు. అమెరికా తన లక్ష్యాలను చేరుకుందని, ఇది అతి త్వరలోనే ముగుస్తుందని తెలిపారు. ఇక హార్మోజ్ జలసంధి అమెరికాకు అవసరం లేదన్న ట్రంప్ దానిపై ఆధారపడిన దేశాలే ఆ జలసంధి రక్షణ బాధ్యతను చూసుకోవాలన్నారు. మొత్తంగా ఇరాన్ శక్తి సామర్థ్యాలు తగ్గిపోయాయని, అవసరమైతే ఆ దేశాన్ని పూర్తిగా రాతి యుగంలోకి నెట్టేస్తామని ప్రకటించారు ట్రంప్. లాస్ట్గా శాంతి చర్చలు సఫలం కాకపోతే ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ట్రంప్ బ్రేకింగ్ అనౌన్స్మెంట్ ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమం, ఉగ్రవాద నిర్మూలనే తమ ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ లక్ష్యమని పునరుద్ఘాటించారు. కాగా ట్రంప్ మాట్లాడిన ఈ మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి యుద్ధాన్ని 4 వారాల్లో పూర్తి చేస్తామన్న పెద్దన్న ఇప్పుడు మరో 3 వారాలు పడుతుందని చెబుతున్నారు. అయితే ట్రంప్ ఇప్పుడు చేసిన ఈ కామెంట్స్ పై కూడా నిలబడతారన్న గ్యారంటీ మాత్రం లేదు. ఇలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఆయన మాటలు ఎప్పుడూ మారిపోతూనే ఉంటాయి కాబట్టి. మరి ఈసారైనా చెప్పిన మాటలపై నిలబడతారా లేదా అన్నది చూడాల్సింది.